పశు తండ్రి నీ బంగారు పానకులాది వందములు కృతాసు సూత్రములు చెల్లించుకుంటున్నాను. మధ్యకాల సమయంలో ప్రభా తిరిగి రెండో సెషన్లో ప్రభా మరాయణ సీనియర్స్లో మీరు సహాయపడుతున్నాము. నీ పిల్లలు ప్రభా నీ ఎద్దకు వారు వచ్చిన్నారు. వారితో మీరు మాట్లాడే దేవుడిగా మీరు నందుకే వందనం చెల్లించుకుంటున్నాను. దాని గ్రంథము, దాని యొక్క జీవితము, దాని యొక్క స్నేహితుల యొక్క జీవితాన్ని ప్రభా గడిచిన 3 లెసన్లుగా ప్రభా నీ పిల్లలతో మీరు మాడుతూ వచ్చినందుకే వందనములు. తిరిగి 4వ లెసన్లో కూడా దాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము, సహాయపడి మీరు మాట్లాడుతున్నాము. తద్వారా వారి జీవితాల్లో వారు ఏ విధంగా ఈ లోకంలో వారు బ్రతకాలో ఆనాడు దానియేలు ప్రభా మరి బానిసత్వంలో మరి ఉన్నప్పటికీ, చెరలో ఉన్నప్పటికీ ప్రభా తాను తన స్నేహితులు కలిసి నేను గణపరిచి ప్రభా నీ కొరకే వారి లోకంలో వారు బ్రతుకుతూ వచ్చిన విధానంగా నీ ప్రభా ఈనాడు ఉన్న యవనస్తులు కూడా నేను ప్రేమించి నీ కొరకై ఈ లోకంలో దానియేలు వలె తన స్నేహితుల వలె వారు కూడా ఈ లోకంలో బ్రతుకున్నట్లు తీర్మానించుకున్నట్లుగా అవసరమైన నీ మాటలు మీరు అనుగ్రహించము ప్రభా. మరి నీ ప్రియమైన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకును ప్రభా. పెద్దమ్మను ప్రభా మీరు నిలబెట్టము, నీ దాసులుగా మీరు వాడుకోను. ఇదిగో తండ్రి పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకున్నాము, గ్రహించే మనస్సు, వినగల చెవులు, చూచే కళ్ళను దయచేయము. మా సమయం దీవెనకరంగా ఆశను మారుస్తున్నాము. మాతో మీరే మాట్లాడే దేవుడిగా ఉన్నందుకే వందనములు చెల్లించుకుంటూ మా సమయం దీవెనకరంగా ఆశను మారుస్తున్నామని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసే విఘ్నం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎన్ని క్లాసులు అయినాయి? 3 క్లాసెస్. ఫస్ట్ క్లాస్లో ఏమి నేర్చుకున్నారు? వన్ వర్డ్లో చెప్పండి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరు చెప్తారు? ఒక మాటలో, ఒక సెంటెన్స్లో. వెరీ గుడ్. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా యూదుల పిల్లలు కాబట్టి ఎక్కడ బబులోనికి వచ్చినా ఆ అలవాట్లు మార్చుకోలేదు, ఆ తమను తాము అపవిత్రపరచుకోలేదు. వెరీ గుడ్. రెండో క్లాస్లో వెరీ గుడ్, బాగా వింటున్నారు అయితే. ఏంటి రెండో క్లాస్లో? దేవుని జ్ఞానమును ఎవరు అడిగి పొందారు? దానియేలు. ఏమైనా మంచి పనులు జరిగినాయా దానివల్ల? దేవుని జ్ఞానం వల్ల ఏమైనా మంచి పనులు జరిగాయా? ఏం జరిగాయి? మగ పిల్లలే చెప్తారు. ఒక్క మాటలో ఏదో ఒకటి చెప్పండి, చాలా చెప్పారు కదా అమ్మా. మీరు చెప్పలేకపోయారు, మీరు చెప్పండి, టైం వేస్ట్ అవ్వదు. ఏంటమ్మా? వెరీ గుడ్. మరణం నుంచి తప్పించబడ్డారు. 3వ లెసన్లో వెరీ గుడ్. ఇంకొక మాట చెప్పండి. ఉదయం రుద్రక్క స్ట్రెస్ ఇచ్చి చెప్పారు ఆ మాట. ఇంకొక మాట ఏంటమ్మా? ఏంటి బాగా గుర్తుపెట్టుకోవట్లేదా? మనం తప్పు చేయాలంటే చాలా ఈజీ కదా, ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచిగా జీవించాలంటే గట్స్ ఉండాలి, అంటే ధైర్యం ఉండాలి. నిజాయితీగా ఉండాలంటే, ఏదైనా తప్పు నుంచి తప్పించుకోవాలి అంటే ధైర్యం ఉండాలి. చెడ్డ పనులు చేయడం సాతాను. అతను మంచోడా చెడ్డాడా? ఎలాంటి చెడ్డాడో తెలుసా? చాలా గర్విష్టి. ఆడు ఎలాంటి చెడ్డాడు? గర్విష్టి. ఆడు గర్వం వలనే పరలోకం నుంచి భూమి మీదకి తోయబడ్డాడు. తెలుసా సంగతి? కాబట్టి గర్వం అనేది మంచిదా చెడ్డదా? చెడ్డది. ఇప్పుడు మీరంతా యవనస్తులు. దానియేలు కూడా యవనస్తుడేనా అని ఎక్కడుంది? దానియేలు గ్రంథంలోనే ఉంది. ఆ దానియేలు బబులోనికి తీసుకుని రాబడ్డాడు కదా, యూదుల కుర్రవాడు. ఎలా తీసుకురాబడ్డాడు? దేనికోసం? బానిసగా తీసుకురాబడ్డాడు. బానిస అంటే ఒక రథం ఎక్కించి మంచి మ్యూజిక్ పెట్టి బాణసంచా కాల్చుకుంటా ఘనంగా ఊరేగిస్తూ తీసుకొస్తారా బానిసని? ఎలా తీసుకొస్తారు? 4 ఉతుకుతా పదరా సేవలు చెయ్యాలంటారు. అయితే వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు దానియేలు ఏం పనోడు కాదు, పేదోడు కాదు. వాళ్ళు ఎవరు కూడా పేదోళ్ళు కాదు. 4వ
దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తీద్దాం. దానియేలు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దరిద్రులు కాదు. 1వ అధ్యాయం 3వ వచనంలో రాజు అష్పెనజు అను తన నప్పం పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరందు రాజనగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి, వాళ్ళకి తత్వజ్ఞానం తెలియాలా, అన్ని విద్యలు వచ్చి ఉండాలా, ఇంకా కిందన ఉంది కల్దీల భాషను వాళ్ళకి నేర్పించాలా. అంటే పనికి మాలిన వాళ్ళని పనివాళ్ళ కింద తీసుకురాలేదు. పనివాళ్ళని కానీ ఎవరు దాసీలకి ఎవరు తీసుకొస్తారు? ఏ పని పాట చేయడం చేత కానీ సోమరోళ్ళని, చదువు సంజలు లేని బికారీ వాళ్ళని తీసుకొస్తారు. కానీ ఇక్కడికి అన్ని రకాల జ్ఞానం ఉన్న రాజకుటుంబీకులైనటువంటి పిల్లలను చెరగొని తీసుకొచ్చారు. కాబట్టి రాజబిడ్డలు ఎక్కడున్నా ఎలా ఉంటారు? దర్జాగానే ఉంటారు. మనమెవరు? మహారాజాదిరాజైన మహారాజు బిడ్డలం. మనం కూడా ఎక్కడున్నా ఎలా ఉండాలి? మనకేముండాలి? ఇప్పుడు గట్స్ ఉండాలా. ఎవరైనా ఈ తప్పు చేయి ఆ తప్పు చేయి అంటే మనం ఏం చెప్పాలా? నో చెప్పాలా. నో. ఎందుకు నో? మన తండ్రి ఎవరు? రాజుగారు. మనం బికారీ పనులు ఎందుకు చేస్తాం? చెయ్యం కదా. అలా గట్స్ ఉండాలన్నమాట. పాపం చెయ్యాలంటే చెయ్యను అని చెప్పడానికి మనకి ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యవంతులైనటువంటి వీళ్ళని దేవుడు ఆ బబులోను రాజులో గొప్ప సాక్షులుగా ఎన్నుకున్నాడు. మరి మనము కూడా తిరుగుబాటు కలిగిన బానిసల్లాగా ఉన్నటువంటి వాళ్ళం, చెరగొన్నటువంటి వాళ్ళం. ఎవరు చెరపట్టారో తెలుసా మనల్ని? పాపము, అవిధేయత, అక్రమము, అవన్నీ గర్వము, అహంకారం అన్నీ మనల్ని చెరపట్టి తీసుకొచ్చింది. ఎక్కడికి? ఈ లోకంలో ఉంచింది కదా. అందులోకి అన్ని వయసుల వాళ్ళకంటే మీ వయసు పిల్లలు త్వరగా మీరే చెరలోకి వెళ్ళిపోతారు కదా. ఏమైనా మంచి పనులు మీరు చేశారనుకోండి, క్లాస్ ఫస్ట్ మీరే, అన్నిటిలో మీరే ఫస్ట్ అనుకోండి, మీరేమంటారు? మగపిల్లలు అయితే బయటకు వచ్చి కదా గర్వం. నాకేంటి? ఒకసారి ఇలా క్రాప్ సరి చేసుకొని నేనురా, నాకురా. అమ్మాయిలు అయితే మనకి పోటీ ఎవరు లేరు, ఇంకొకరికి అంత ఛాన్స్ ఇవ్వం. ఆ మాటలు ఏమనొచ్చంటే గర్వపు మాటలు అనొచ్చు. గర్వం సకల పాపాలకి ప్రధాన కారణం. సాతాను గర్వం చేత త్రోయబడిందని వినుకున్నాం కదా. మనలో గర్వం ఉంటే మనం కూడా ఏం చేస్తాం? త్రోయబడతాం. అయితే ఈ సంవత్సరం VBSకి వచ్చినప్పుడు మీకు ఒక థీమ్ ఉంది. థీమ్ ఉందా? ఏంటి మీ థీము? ఏంటమ్మా? గ్రోత్. అంటే ఎదుగుదల. గ్రోత్ స్పెల్లింగ్ తెలుసా? గ్రోత్లో G అంటే గాడ్, R అంటే రైచస్నెస్. రైచస్నెస్ అంటే నీతి. తర్వాత అక్షరం ఏంటి అమ్మా? నాకు రావట్లేదు, వింటలేదు, వినపడ. ఓ అంటే ఏదైనా చెప్పండి మీరు. 2 చెప్పాను కదా. ఏం చెప్తారు? ఓ అంటే అమ్మా ఓబీడియన్స్. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. ఓబీడియన్స్. తర్వాత అక్షరం W అంటే వర్క్ ఫర్ గాడ్. ఇంకొక అక్షరం ఉంది అంటే హార్ట్, హోలీనెస్, అన్నీ దానికి వర్తిస్తాయి. కాబట్టి గ్రోత్, మీరు పరిశుద్ధత కలిగి దేవుని పనిలో ఎదగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం గ్రోత్, ఎదుగుదల. దేవుని కొరకు మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధత కలిగి పాపాన్ని జయిస్తూ నీతితో మీరు ఎదగాలి. ఇప్పుడు అంటే నీతితో ఎదగాలంటే ముందు అసలు మనకి నీతి ఉండాలి కదా. నీతి ఉంటేనే కదా ఎదుగుతాం. ఇప్పుడు నీతి లేదనుకోండి, ఏది ఉంటే దానిలోనే ఎదుగుతాం. పాపం ఉంటే పాపంలోనే ఎదుగుతాం. మిమ్మల్ని చాలా లోకంలో మీ ఏజోళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు మన నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో. దేవుడు ఎంతమందిని తీసుకొచ్చాడు ఇక్కడికి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందిని దేవుడు ప్రత్యేకించుకుని ఇక్కడ తీసుకొచ్చాడు. దేని కొరకు? దేవునిలో మీరు ఎదగాలి, దేవుని కొరకు మీరు అభివృద్ధి చెందాలి.
అనే చక్కని ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కాబట్టి మీలో ఏదైనా టాలెంట్స్, కొంతమంది క్రికెట్ చాలా బాగా ఆడతారు కదా, బౌలర్గా, బ్యాట్స్మెన్గా రకరకాలుగా డెవలప్ అవుతారు. మరి కొంతమంది ఎస్ఏ రైటింగ్స్లో, కొంతమంది మరి జిమ్లో చాలా బాగా ఎక్స్పర్ట్స్ అవుతారు. మీకు అనేకమైన టాలెంట్స్ మగవాళ్ళకి, అలాగే ఆడపిల్లలకి డ్రాయింగ్, రకరకాల ఆర్ట్స్, కుకింగ్, ఏదైనా సరే మీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సామర్థ్యాలు లేని వాళ్ళంటూ యవనస్తులు ఉండరు. కాబట్టి మీకు కలిగి ఉన్న సామర్థ్యాలను బట్టి దేవుని ఘనపరిచినట్లయితే దేవుని బట్టి మీరు దినదినాభివృద్ధి చెందుతారు. బాలుడే జ్ఞానమందు, పెద్దల దయందు, దేవుని దయందు, అందరి దయందు ఆయన వర్ధిల్లాడు. మీరు కూడా ఎందుకు వచ్చారంటే దేవుని యందు వర్ధిల్లాలి అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఆ కాన్సెప్ట్తో కూర్చున్న వాళ్ళకి మేము ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను. ఒక కథ, ఒక గర్విష్ఠుడైన ఒక రాజుగారి కథ. ఆయన చాలా ఉన్నతమైన వాడు. 3 రోజుల నుంచి వింటున్నారు కదా. ఆయనకు ఒక మహా పట్టణం ఉంది, ఆయనకు ఒక రాజధాని కూడా ఉంది. ఎవరా రాజుగారు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు చాలా గర్విష్ఠుడు, చాలా గర్విష్ఠుడు. కాబట్టి గర్విష్ఠులనట దేవుడు ఏం చేస్తాడు? తోసేస్తాడు. గర్విష్ఠుల్ని తోసేస్తాడు, ఎదగరు. కానీ ఎదగాలంటే ఉండాలంటే అణిగిమెణిగి, మరి పేతురు పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో, చూస్తారా? చూద్దామా దాన్ని? పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఆయన బలిష్టమైన చేతుల కింద, చదువమ్మా. పెద్దలకు చాలు చాలు. మనల్ని మనం అలంకరించుకోవాలి అంటే దీన మనస్కులై ఉండాలా. మళ్ళీ ఏం వస్త్రం ధరించుకోవాలా? దీన వస్త్రంతో మనల్ని మనం అలంకరించుకోవాలా. అలా అలంకరించుకోకుండా గర్వంతో పొంగి పొర్లిపోయినటువంటి వాడు ఏమవుతాడు? పొంగి 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 పాలు నేల పాలైపోతాయి. అలాగా ఈ నెబుకద్నెజరు గర్వాన్ని బట్టి అణిచివేయబడ్డాడు. ఆయన కథ మనం నేర్చుకోబోతున్నాం. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు కూర్చొని ఒక సందేశాన్ని రాస్తున్నాడు. ఈ ఫోటోలు 3 రోజుల నుంచి 3 క్లాసుల నుంచి చూస్తున్నారు, ఇవే కదా. ఒక సందేశాన్ని రాస్తూ ఉన్నాడు. ఏం సందేశం రాస్తున్నాడంటే దానియేలు దేవుడే మహాదేవుడు, ఆ దేవుడినే మనం కొలవాలా, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు అని ఒక సందేశాన్ని రాస్తున్నాడు. ఇక టాలీ అవ్వలేదు కదా. ఆయన ఎవరని చెప్పాను? గర్విష్ఠుడు, మంచి రాజు కాదు. మరి ఆ దేవుడే దేవుడని, ఆయన మహోన్నతుడైన దేవుడని, ఆయన సృష్టికర్త అని రాస్తున్నాడు అంటే ఎలా రాస్తున్నాడు చెప్పండి? చెప్పగలరా? చాలా చెడ్డవాడు అనుకున్నాం, చాలా గర్విష్ఠుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ దేశమంతటికి ఒక మంచి సందేశాన్ని రాస్తున్నాడు, అందించాలనుకుంటున్నాడు. ఆ దానియేలు దేవుడే దేవుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని సృజించాడు, ఆయన నమ్ముకుంటేనే ఏదైనా అని రాస్తా పంపాలనుకుంటున్నాడు. దేన్ని బట్టి? చూడండి, నిన్నటి వరకు పాపంలో ఉన్నారనుకోండి, నిన్నటి వరకు చాలా అపవిత్ర జీవితం జీవించారనుకోండి, ఈవేళ మీరు రక్షించబడితే ఈ వాక్యం ద్వారా మీరు రేపు వెళ్ళి ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఏమని చెప్తారు సాక్ష్యం? నిన్నటి వరకు భూమిలో పాతిపెట్టబడినట్టుండిపోయిన పాపాత్మురాలని, పాపాత్ముడిని, అవిధేయతతో, అక్రమంతో, గర్వంతో నేను చెడిపోయినటువంటి వ్యక్తిని ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించాడు, కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డని అని చెప్తారు. ఎవరికి చెప్తారు? మొట్టమొదటి ఇంట్లో చెప్తారు, స్నేహితులకు చెప్తారు, అవసరమైతే సంఘంలో బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇస్తారు కదా. కాబట్టి మీరు పొందిన దానిని బట్టి చెప్తారు. ఇప్పుడు ఈయన కూడా ఆయన జీవితంలో ఏమి పొందాడో దానిని బట్టి, జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి, ఆయన అనుభవించిన అనుభవాలను బట్టి ఆయన మిగిలిన వాళ్ళందరికీ ఒక సందేశాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఏం సందేశమో నేర్చుకుందామా? ఆయనకి ఏం జరిగిందో కూడా తెలుసుకుందామా? మరి బైబిల్లో కూడా 4వ అధ్యాయం తీయండి. మధ్యలో దేవుని లేఖనాలు లేకుండా మనం డైరెక్ట్గా వెళ్ళొద్దు. 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు సూపర్ ఫాస్ట్గా చదవగలిగిన వాళ్ళు, స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు చదవండి.
రాజు అయిన నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ఇది ఎలాగ రాస్తాడో, ఒక గర్విష్ఠుడైనటువంటి రాజు, ఒక చెడ్డవాడైన రాజు ఇంత గొప్ప స్టేట్మెంట్ రాయాలంటే ఆయన జీవితంలో ఇది నెరవేరి ఉండాలి. నెరవేరిన తర్వాత మాత్రమే రాయగలడు కదా. మన జీవితంలో నెరవేరకుండా ఏది మనం సొంతంగా ఏది కూడా చెప్పలేము. మనం ఏదైనా రుచి చెప్పాలంటే తింటేనే దాని రుచి కరెక్ట్గా చెప్పగలం. తినకుండా చూసి చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, ఉప్పు అన్నీ సరిపోయినాయి, భలే టేస్ట్గా ఉంది అని అనలేము కదా. కాబట్టి ఏదైనా మనం తింటే దాని రుచిని గురించి ఖచ్చితంగా చెప్పగలం, చాలా బాగుంది అని చెప్పగలం. అలాగే ఈ రాజు యొక్క జీవితంలో కూడా అనుభవం ఎదురైనవి. ఏం అనుభవాలు ఎదురైనవి అంటే, ఆయన కలవరంగా ఉన్నాడు. ఆ రాజు పట్టణాన్ని చూసుకుంటా ఉన్నాడు. చాలా నేను కట్టించిందే కదా, ఇది నా వల్ల జరిగిందే కదా, ఈ పట్టణంలో ఈ పెద్ద పెద్ద బంగళాలు, ఈ బిల్డింగ్లు, ఈ అందము, ఇదంతా నా వల్ల కలిగిందే కదా. అందులో ఒక మాట రిపీట్ అవుతుంది ఆయన అనుకుంటున్న దాంట్లో. ఏంటి రిపీట్ అయింది? నేను 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 నా వల్ల నా వల్ల నా వల్లే అని గొప్ప అయిపోతున్నాడు. మనలో కూడా చాలామంది పాపంలో పడిపోవడానికి కారణం అలాంటివే. నేనే చేయగలను, నేనుంటేనే అక్కడ, నేను లేకపోతే ఏమి లేదు, నా వల్లే జరిగింది, ఇవన్నీ అనుకుంటారు. ఇవన్నీ అనుకునేటప్పుడు మీరేం చేయాలంటే, అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు, ప్రభువా చెడు ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయండి, మీ రక్తంతో కడగండి, నన్ను పాపంలో పడిపోకుండా కాపాడేయండి అంటే, యేసుక్రీస్తు రక్తం ఎప్పుడు రెడీగానే ఉంటుంది. అది ఫ్రెష్ బ్లడ్, ఆల్వేజ్ మీకోసం రెడీగా ఉంటుంది. అది 1 యోహాను 1:7 చూడండి. మన పాపాలను మనం ఎప్పుడైనా ఉప్పేసుకుని తప్పు అయిపోయింది ప్రభా, నేను చాలా బుద్ధి లేనండి, గర్విష్ఠుడిని అనుకుంటే దేవుడు క్షమించి నీతిగా తీరుస్తాడు. చదవండి అబ్బాయిలు. కాదమ్మా, నేను తప్పు చెప్పినట్టు. 9 చదువురా. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఎప్పుడైతే పవిత్రపరచబడతామో, ఈ అణగారిన పాపిష్టి స్థితి నుంచి బయటపడి దేవునిలో ఎదగడం ప్రారంభం అవుతుంది. దేవునిలో ఎదగడం ప్రారంభమైన వాళ్ళు యొక్క గ్రోత్ బాగా కనపడుతుంది. చూడండి, చిన్న మొక్కకి, కొంచెం ఎదిగిన మొక్కకి, ఇప్పుడు మనకు అక్కడ చూడగానే ఒక చెట్టు కనపడుతుంది. ఏం చెట్టు? మామిడి చెట్టు. చూసారు ఎలా చెప్పేశారు? ఎందుకని? అది పెద్దగా కనపడుతుంది, దాని ఆకులు పచ్చగా కనబడుతున్నాయి. ఈ నెబుకద్నెజరు దేవునిలో విశ్వసించక ముందు నేను 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 అనుకుంటూ గర్వంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కలవరంగా కొంచెం నిద్రపట్టింది. కలతగా నిద్రపడితే కలతగా నిద్రపట్టినప్పుడు ఒక కళ వచ్చింది. మనకు కూడా కళ్ళు వస్తాయి కదా. మీరు వాట్సాప్లో పెడతారా? గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని పెడతారా? స్వీట్ డ్రీమ్స్ పెట్టరా అబ్బాయిలు? అబ్బో, వాట్సాప్లో భలే పెడతారు, స్వీట్ డ్రీమ్స్ పెడతారు. అయితే ఆయన కూడా స్వీట్ డ్రీమ్స్ పగలే కంటా ఉన్నాడు కూర్చొని. ఈ బంగ్లా నేను కట్టింది, ఈ బిల్డింగ్ నేను కట్టింది, ఈ బబులోను నా మహానగరమే నేను కట్టింది, నాకు ఎంత జ్ఞానం ఉంది, నేను ఎంత తెలివైనవాడిని, నేనెంత ఉన్నతమైన వాడిని, నేను చాలా గొప్ప అనుకుంటూ ఆ ఊహల్లో నిద్రపోయినప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక పెద్ద చెట్టు కనబడింది. చెట్టు చూపిస్తాను. ఈ చెట్టు కలగడానికి ముందే ఆయన చూస్తున్నారా, ఇది చెట్టు కనబడుతుందా? బ్రహ్మాండమైన చెట్టు. ఆయనకి కళ్ళలో ఈ చెట్టు కనబడిందంట. ఈ చెట్టు కనబడితే ఈ చెట్టు మీద ఏమున్నాయట? పచ్చని ఆకులు, మహా సొగసుగా ఉన్నాయి.
కొమ్మలు ఆకాశాన్ని అంటినంత ఎత్తుగా విస్తరించి ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మల నిండా పక్షులు, రకరకాల జాతుల పక్షులు, సకల జాతుల పక్షులు అక్కడ ఉన్నాయి. అంటే చాలా కిలకిల్లాడుతా చాలా ఆనందమైన చెట్టు. చెట్టు కింద ఎన్నెన్నో రకాల జంతువులు, జీవరాశులు జీవిస్తున్నాయట. చెట్టు యొక్క గొప్పతనం ఒకటి ఉంది. చెట్టు యొక్క గొప్పతనం ఏంటంటే సకల జీవరాశులకు సరిపడిన ఆహారం ఉంది. 4వ అధ్యాయం తింటా మాట చదువుదాం. 12వ వచనం. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడిను. ఇదేం అద్భుతం అమ్మా! ఒక చెట్టు కింద లేకపోతే ఒక చెట్టులో సకల జీవరాశులకి సరిపడా ఆహారం ఉంది, సకల మనుష్యులకి సరిపడగా కూడా ఆహారం ఉంది కదా. ఇది ఒక విచిత్రంగా ఉంది కదా. ఆ కళలో అదంతా చూస్తున్నాడు. చూస్తూ ఉంటే తర్వాత అకస్మాత్తుగా ఆయనకి ఈ చూడండి, ఈ చెట్టుని చూస్తున్నారు కదా, కింద పక్షులు, పైన పక్షులు, కింద జంతువులు, పెద్ద మహావృక్షం, అందమైనటువంటి ఆకులతో చాలా నిండుగా ఉంది. ఇదంతా కలలో చూశాడు ఆయన. కలలో చూసి సంతోషిస్తున్న టైంలో ఆయనకు ఒక ఆకాశం నుంచి ఒక స్వరం వినపడిందంట. ఆ స్వరాన్ని కూడా చూద్దాం. 13వ వచనం. మరియు చాలు, మళ్ళీ తర్వాత వెళ్దాం. ఇప్పుడు జాగరూకుడైనటువంటి ఒక పరిశుద్ధ దూత వంటి ఆయన అకస్మాత్తుగా కనపడి ఏం చెప్పాడు? చెట్టు యొక్క ఆకులన్నీ ముందు పీకి పాడేయమన్నాడు, కొమ్మలన్నీ నరికేయమన్నాడు, ఇంకా ఆ చెట్ల కింద ఉన్నటువంటి జీవరాశులు అన్నిటిని తోలేయమన్నాడు, పక్షుల్ని ఎగరగొట్టేయమన్నాడు, అన్నీ కూడా తీసేయమన్నాడు. ఇంకా ఏం చెప్పాడండి? దాని యొక్క మొద్దును కూడా మొత్తం తీసి పడేసి పొలం, దాని యొక్క చిన్న మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దును మాత్రం ఇత్తడి ఇనుము కలిపినటువంటి ఒక కట్టుతో, చూడండి ఇదిగో మొత్తం చెట్టు అంతా ఎంత అందంగా ఉన్నాయి, ఈ చెట్టుని మొత్తం తీసి పడేసి ఈ యొక్క మొద్దును మాత్రం ఉంచి ఒక ఇత్తడి ఇనుము కలిసిన కట్టుతో కలిసి పొలాల్లోకి పాడేయమన్నాడు. చెట్టుని మొద్దును మాత్రం నరకకుండా అలా ఉంచమన్నాడు. చెప్తున్నప్పుడు అక్కడ ఒక మాట, మళ్ళీ మీకు ఒక కొత్త మాట చూపిస్తాను. ఈయన అలా చెప్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈ కలంతా వచ్చింది కదా, అతడు అనే మాట వస్తుంది. చెట్టు గురించి చెప్పినప్పుడు అతడు అని ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు చెట్టు ఎవరన్నమాట? ఎవరు చెట్టు? నెబుకద్నెజరే ఆ చెట్టు. ఆ చెట్టుని నరికేయని చెప్పి అతడు అనే మాట నీవు అని దేవదూత చెప్తుంది అంటే, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడిందంటే ఆ చెట్టు నువ్వే అని అర్థం. అయితే ఆయనకి ఆ కళ అర్థం అవ్వలేదు కాబట్టి ఆ దేశంలో ఉండే ఎవరైనా సరే నాకే చెప్తున్నారు, నన్నే సరి చేసుకోమంటున్నారు, నేను ఎదగాలంటే ఇలా తగ్గిపోవాలట అని డైరెక్ట్గా చెప్తే ఎవరైనా వింటారా? ముందు నీ సంగతి నువ్వు చూసుకో, నాకు చెప్పవులే అంటారు కదా. అందులో యవనస్తులు అస్సలు వినరు. యవనస్తుల వయసు అలాంటిది కాబట్టి ఎదగడానికి బదులు ఇక్కడ నరికివేయబడతా వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దేవునికి లోబడరో, ఎవరు దేవుని స్వరాన్ని అర్థం చేసుకోరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించరో, ఎదగడానికి బదులు వాళ్ళు ఏం చేస్తారు? కొమ్మలు నరికేయబడి, రెమ్మలు నరికివేయబడి, వాళ్ళలో ఉన్న జీవం, ఇతరులకి ఇవ్వాల్సిన జీవం, అనేక మంది జీవరాశులకి అది ఆధారంగా ఉంది కదా, అవన్నీ తోలివేయబడుతున్నాయి. ఇంచుమించుగా ఇది చాలా లోతైన భావంతో కూడా ఉంది మీరు యవనస్తులు కాబట్టి దీన్ని మొత్తాన్ని నేను వివరించడానికి ఇక్కడ లెసన్లో నాకు లేదు. అంచేత ఈ కుదించి మీకు చెప్తున్నాను. ఈ జీవరాశులు, అంటుకట్టబడినటువంటి సహోదరులు, ఆత్మీయమైన బిడ్డలు అందరూ కూడా చల్లా చెదురైపోతారు అన్నమాట. ఎదగడానికి బదులుగా నరికివేయబడితే అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, ఆ ఊరు దేశంలో ఉండే
శకునగాండని, గారడి విద్య గల వాళ్ళని, మాంత్రికులని, జ్ఞానులని అందరు గొప్ప గొప్ప వాళ్ళందరినీ రప్పించేశాడు. రప్పించేసి మీకు ముందు కళల్లో కళ కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ కళ ఈయన చెప్పేశాడు. కళ ఈయన చెప్పేసి అర్థం చెప్పమన్నాడు. చెప్పగలరా ఎవరైనా? చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. కానీ చెప్పారా? చెప్పలేదు. ఎందుకు చెప్పి ఉండకపోవచ్చు చెప్పండి. అమ్మాయిలు చెప్పారు, అబ్బాయిలు చెప్పండి. తెలీదా జ్ఞానులకి మాంత్రికులకి? ఇంత ఇంచుమించు డైరెక్ట్గా మనకే అర్థమైపోతుంది కదా, మరి ఎందుకు చెప్పి ఉండకపోయారు అమ్మా? అడిగింది ఎవరు? రాజుగారు. అడిగింది రాజుగారు కాబట్టి అయ్యా ఇదంతా నీ గురించే అని ఒక మాట అన్నారంటే శిరచ్ఛేదనం అయిపోతుంది. అందుచేత ఎవరి కాళ్ళే నిమ్మకి నీరెత్తినట్టు ఏమీ చెప్పలేదు. అక్కడికి దానియేలుని రప్పించాడు. దానియేలు ఆ స్థలానికి రప్పించబడ్డాడు. అప్పుడు దానియేలుతో అంటున్నాడు ఆయన, నీవు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడివి, నీవు మాత్రం చెప్పగలవు, నాకు ఆ సంగతి తెలుసు అంటే. ఎలా? ఈ ఇన్సిడెంట్ కంటే ముందు ఇన్సిడెంట్లు ఉన్నాయి కదా, అందులో ఎవరు చెప్పారు మరి? దానియేలే. అది ఆయనకు గుర్తుంది కదా. మీరైతే గుర్తుంచుకుంటారు లేదో, నెబుకద్నెజరు గర్విష్ఠుడైనా ముందు జరిగిన మంచి సంఘటనలు ఏం చేశాడు? గుర్తుంచుకున్నాడు. ఎవరిని గుర్తుంచుకున్నాడు? దానియేలు గుర్తుంచుకున్నాడు, కానీ దేవుని గుర్తుంచుకోలేదు. దానియేలు ఉపయోగపడుతున్నాడు కదా, అందుకని దానియేలు బాగానే గుర్తుంచుకున్నాడు. దీని ముందు చాప్టర్లో దానియేలు ఆ స్నేహితులు ఒక సవాలు విసిరారు కదా. ఆ సవాలు ఏంటి? ఒక సవాలు విసిరారు, అగ్నిగుండంలో వేసేస్తాము అన్నప్పుడు. మేము అగ్నిలో పడి చనిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పినట్టు నీ దేవతకు మాత్రం మేము పూజ చేయము, నమస్కరించము. చూసారు ఎంత స్టాండర్డ్గా ఉన్నారు వాళ్ళు, ఎంత నీతిగా నిలబడ్డారో. ఇందాక ఒక మాట వాడాను కదా, రైచియస్నెస్, నీతి. దేవుని నీతి మనలో ఉంటే ఏ ఉపద్రవం వచ్చినా ప్రభు కొరకు మనం అలాగే నిలబడతాం. దావీదు మంచి కుటుంబంలో వాడు, దావీదు కాదు దానియేలు మంచి కుటుంబంలో వాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? బబులోను వచ్చినా ఎలా ఉన్నాడు? బబులోనికి తగినట్టు మారిపోయాడా? మీరైతే నేనైతే ఏం చేస్తాం? ఎక్కడికి తగినట్టు అక్కడికి, ఏ ఎండకి చెప్పాలి మరి. ఆ గొడుగు, ఏ ఎండకి ఆ గొడుగు ఎత్తుతా. మరి లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా, మందిరంలో ఉన్నప్పుడు మందిర వాళ్ళకిలాగా, భక్తుల్లో ఉన్నప్పుడు భక్తుల్లాగా, భజనల్లో ఉన్నప్పుడు భజనల్లాగా, ఏ స్థితికి అలాగా మనం రంగులు మార్చేస్తూ ఉంటాం. కానీ దానియేలు తన రంగులు మార్చలేదు, తన యోధామత నిష్టని మార్చలేదు, తన యొక్క నీతిని మార్చలేదు, తన యథార్థతను మార్చలేదు. మంచి యవ్వనస్తుడు, పాపంలో పడిపోవడానికి ఎంతో సులువైన వయసు, పాపంలో ఎక్కడా పడిపోలేదు. తను ఏ దేవుని నమ్మాడో ఆ దేవుని కొరకు తను ఎదుగుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎదుగుతూనే ఉన్నాడు. అలా ఎదిగిన వాళ్ళు ఒకళ్ళనో ఇద్దరినో చెప్పగలరేంటి ఎగ్జాంపుల్? వెరీ గుడ్. ఎవరు చెప్పారు యోసేపు అని? వెరీ గుడ్. యోసేపు పాపాల పుట్ట అయినటువంటి ఐగుప్తులోకి వెళ్ళినప్పటికీ అక్కడ వర్ధిల్లుతూ ఎదుగుతూనే ఉన్నాడు. ఇంకొకరు చెప్పండి అమ్మా. యోబు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అన్నీ పోయినా ప్రభువులో నిలిచే ఉన్నాడు. వాక్యం మీకు ఎందుకు ఉపయోగపడాలి? ఇప్పుడు మీరు ఆత్మీయంగా ఎదగడానికి, దేవునిలో ఎదగడానికి కథ. ఇది కథ అంటే కథ కానే కాదు. బైబిల్లో ఉన్న ఏ సంఘటన కథ మాత్రం కాదు, అన్నీ జరిగిన నిజ సంఘటనలు. కాబట్టి ఇప్పుడు మళ్ళా పాఠంలోకి వద్దాం. ఈ కళ గురించి చెప్తే ఇప్పుడు నెబుకద్నెజరు చెప్పాడు, ఎవ్వరూ చెప్పలేదు. దానియేలు నువ్వు మాత్రమే చెప్పగలవని చెప్పాడు. ఇప్పుడు దానియేలు చెప్పాలి. మరి చెప్పాడు కదా నువ్వు మాత్రమే చెప్పగలవని. ఇప్పుడు దానియేలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దానియేలు తీసుకొని రాబడ్డాడు ఆయన దగ్గరికి. దానియేలు తీసుకొని రాబడితే ఆయన కొంచెంసేపు తటపటాయించాడు, ఆలోచించాడు. ఇప్పుడు చెట్టు యొక్క అర్థం అంతా ఎవరిని సూచిస్తుంది? నెబుకద్నెజరునే సూచిస్తుంది. ఏమని చెప్పాలి? చెప్తే ఆ చెట్టు సంగతి కాదు, ఆ కథ అంతా నీ గురించి అని చెప్పాలా. చెప్తే మరి ఈయన్ని మాత్రం ఊరుకుంటాడేటి? కాబట్టి దానియేలు జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ కలిగిన వాడు. దానియేలు ఎలాంటి వాడు? జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ గలవాడు, దేవతల ఆత్మ కూడా కలిగినవాడు.
పరిశుద్ధమైన ఆలోచనలు కలిగిన వాడు. కాబట్టి తెలివితేటలుగా ఏమన్నాడంటే, రాజా ఇది మీకు రాకూడదు, మీ శత్రువులు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్తే బాగుంటుంది, మీకు వద్దులే బాగోదు. ఎంత తెలివో చూడండి, ఎంత జ్ఞానమో. దాన్ని సమయస్ఫూర్తి అంటారు. దేవుని బిడ్డలు సమయస్ఫూర్తితో కూడా ప్రవర్తించాలి. ఆ వాక్యం వినేసాం కదా అని డైరెక్ట్గా వెళ్ళిపోయి పడిపోతారు బుట్టలోను. అవతల వాళ్ళ చేత తాపులు తిని పేపర్కి వస్తారు, మీడియాకి వస్తారు. దేనివల్ల? సమయస్ఫూర్తి లేనందువల్ల. పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. కానీ ఎలా ఉండాలా? జ్ఞానము వివేకము కలిగి, సమయస్ఫూర్తి కలిగి వివేకంగా మాట్లాడాలి. ఇప్పుడు దానియేలు వివేకంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడమ్మా? నీ శత్రువులకి, నిన్ను ద్వేషించే వారికి అలా ఉంటే బాగుంటుంది, కానీ నీకైతే వద్దు అని. రాజా ఇదంతా మీకే, మీ గురించే చూపిస్తుంది, కానీ ఇంకో సంగతి ఉంది. మీకే కానీ ఇంకో సంగతి ఉంది. ఆ సంగతి ఏంటో వాక్యంలో చూద్దాం. చాలా తెలివిగా మాట్లాడాడు ఈయన. 4వ అధ్యాయమే. ఒక మాట ఉంటుంది ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా 27వ వచనం చూడమ్మా. రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమని చెప్పాడు తెలివితేటలుగా? నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి, నువ్వు ఎవరిని హింసించావో వాళ్ళ ఎడల కరుణ చూపించి నీ మంచిగా జీవిస్తే నీ రాజ్యం నీకుంటుంది. ఒకవేళ లేకపోతే నువ్వు ఆ చెట్టులాగా అయిపోతావు. ఇవన్నీ చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, దాని యొక్క అర్థం చెప్తూ, రాజా 7 కాలాలు, బైబిల్లో 7 కాలాలని 3 సార్లు రాయబడింది దానియేలు గ్రంథంలో. ఈ అధ్యాయంలో 7 కాలాలంటే మనకి ఇచ్చిన లెసన్లో 7 సంవత్సరాలని ఉంది. అంటే 7 సంవత్సరాలు నువ్వు కానీ నీ బుద్ధి మార్చుకోకుండా ఉంటే నువ్వేమవుతావో తెలుసా? అనబోయేటప్పటికి రాజుగారు వినడానికి గుండె దడదడా కొట్టుంటుంది. ఎందుకంటే చెట్టు కథ అంతా ముందు వినేశాడు కదా. ఏమవుతుంది అంటే, నువ్వు రాబోయే దినాల్లో నువ్వు దేవునికి విధేయుడిగా ఉండకపోతే, నేను నువ్వు తగ్గించుకోకపోతే, నీ పాపాలు విడిచిపెట్టకపోతే, నువ్వు కానీ మంచిగా బ్రతకపోతే జాగ్రత్త సుమా, నీ యొక్క రాజ్యం నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. నువ్వు పశువులాంటి మనసు నీకు వచ్చేస్తుంది. ఒక మనిషికి పశువులాంటి మనసు అంటే చూడండి, మనల్ని ఎప్పుడైనా చాలా తప్పు చేసి విసిగిస్తే చీ కుక్క అని తిడతారు ఇంట్లో వాళ్ళు కదా. పంది ఎక్కువ అదే పనిగా తిండి పంది అంటే మనకి ఎంత రోషం వస్తుంది. పిల్లలు అంటారు కదా, పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఎదురా కుక్క బుద్ధి అలాగా అంటారు. కుక్క బుద్ధి అన్నందుకే మనకి అంత బాధ వస్తుంది. కానీ ఇప్పుడు ఈయనకి నిజంగా ఏమొస్తుందట? పశువు యొక్క స్వభావం వస్తుంది. అంటే సైకాలజీ మొత్తం మారిపోతుంది. హ్యూమన్ సైకాలజీ, ఒక మనిషికి ఉండాల్సిన సైకాలజీ, ఒక రాజుగారికి ఉండాల్సిన హోందాతనం, రాజుగారికి ఉండాల్సిన ఘనత, ఆయనకు ఉండవలసిన ప్రభావం అన్నీ పోయి పశువులాగా మారిపోతాడట. పశువులాగా మారిపోతే పశువు ఎక్కడ ఉండాలా? బయట ఉంటుంది, గడ్డి మేసి దగ్గర ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా గడ్డి మేస్తావు. ఆ మంచుకు తడిసిపోతుంది నీ శిరస్సు. దానివల్ల నీ వెంట్రుకలన్నీ పక్షి వెంట్రుకలు అయిపోతాయి. నువ్వు గోర్లు కూడా మారిపోతాయి, పక్షి గోళ్ళులాగా అయిపోతాయి. నువ్వు గడ్డి తింటా బ్రతుకుతావు. నువ్వు అలా చేస్తావు? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి దేవుని కొరకు నమ్మకంగా ఉండి, దేవుడు మాత్రమే మహోన్నతుడు, దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు, ఆయన మాత్రమే నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చాడు, ఆయనే నీ రాజ్యాన్ని నీకు ఉంచడానికి సమర్థుడు అని నువ్వు నమ్మి మారు మనసు పొందితే నీ రాజ్యం నీకు ఉంటుంది, నువ్వు మామూలుగా ఉంటావు. అలా కాని పక్షంలో ఇలా ఉంటావు అని చెప్పాడు. దానియేలు డ్యూటీ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. అలాగా దేవుడు మీకు నాకు కూడా అవకాశాలు ఇస్తాడు. కళల ద్వారా, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, ఇలా VBS ద్వారా అందరికీ మనకు అవకాశం ఇస్తాడు. ఇచ్చిన రోజునే మళ్ళీ పడేయడు. చెప్పిన మాట వినకపోతే నేను తోసేస్తాను, తన్నేస్తాను అన్నట్టు వెంటనే దేవుడు మనకి కీడు చేయడు. ఏం చేస్తాడు దేవుడు? సమయం ఇస్తాడు. సమయం ఇచ్చి వేచి చూస్తాడు మనం మారతామా లేదా.
ఆయన యొక్క మాటలు మనలో పనిచేస్తున్నాయా లేదా? వేసిన విత్తనం వేసినట్టు భూమిలో చచ్చి పడిపోయినట్టున్నామా? ఏమన్నా కొంచెం ఎదుగుతున్నామా? ఏమైనా మనం చిగుళ్ళు తొడుగుతున్నామా లేదా? మనం పళ్ళు కాయలు పువ్వులు మనకు వస్తున్నాయా లేదా? అసలు ఆ విత్తనం మనలో పనిచేసిందా లేదా? దేవుడు మాత్రం చాలా దీర్ఘశాంతుడు. ఆయన ఎదురు చూశాడు. ఎంతకాలమో తెలుసా? ఏడాది ఎదురు చూశాడు. దేవుడు ఎంతకాలం చూశాడు? ఏడాది ఎదురు చూశాడు. ఈలోగా నెబుకద్నెజరు రాజు కల మర్చిపోయాడు. కల గురించి దానియేలు గారు చెప్పిన సంగతి మర్చిపోయాడు. మళ్ళా ఒకరోజు ఆయన చూద్దాం 4వ అధ్యాయంలో కొందాం 30వ వచనం. దానికంటే ముందు కూడా చదువుదాం. 12 నెలలు గడిచి బలాధికారమును నేను కట్టించినది కాదా? తనలో తాను ఆగమ్మా. ఇప్పుడు మళ్ళా 12 నెలలు అంటే సంవత్సరం గడిచిన తర్వాత ఆయన పాత తలంపు ఆయనకి మళ్ళీ వచ్చింది. ఈ నగరం నేను కట్టించింది కాదా? ఈ బలాధిక్యత అంతా నా గొప్ప కాదా? ఈ పట్టణం యొక్క సౌందర్యం అంతా నా తెలివితేటలు కాదా అని తన తెలివితేటల మీద, తన బలము మీద, తన రాజరికం మీద, తన ఘనత మీద, తన గొప్పలు తన మనసులో చెప్పుకుంటూ మళ్ళీ తన గర్విష్ఠుడుగానే ఉన్నాడు. ఈ గర్విష్ఠుడిని మళ్ళీ ఎవరు చూశారు? ఇప్పుడు దేవుడు చూశాడు. కాబట్టి అప్పుడు చెప్పాడు కదా, ఎంతకాలం క్రితం? 12 నెలల క్రితం ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు కదా. ఇచ్చి ఎంతకాలం మరి చెప్పిన మాట వినకపోతే బయటికి పోవాలని చెప్పాడు? 7 సంవత్సరాలు అడవిలో తిరగాలి నువ్వు, నీ రాజ్యం తీసివేయబడుతుంది అని చెప్పాడు. మరి బుద్ధి ఉన్నవాడు, భయం ఉన్నవాడు, నిజంగా ఆ రాజ్యాన్ని కాపాడాలనుకున్నవాడు అయితే ఏం చేయాలా? దేవుని సంధిలో వెంటనే సాగిలిపడి, ప్రభువా దేవా నీవే మహోన్నతుడివి, నేను కాదయ్యా, ఇవన్నీ నీవిచ్చినవే అని ఆయన గనపరచాల. మీరైనా సరే మీకు ఏదైనా ఆధిక్యత కలిగితే, మీ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వస్తే, నేను చాలా కష్టపడి చదివాను, బాగా కాపీలు కొట్టగలిగాను, చాలా బాగా, నా పక్కడు చాలా బాగా రాస్తున్నాడు, ఇక్కడ సగం ఈ పక్క అమ్మాయి బాగా రాస్తుంది, ఇక్కడ సగం, నాకు 600కి 590 మార్కులు అని కాలర్ ఎగరేసి ఐస్ అయిపోవడం కాదు. నిజంగా నీవు చదివితే, నీవు కష్టపడి సంపాదిస్తే నువ్వేం చేయాలా? ప్రభువా నాకు ఆ జ్ఞానము, ఆ జ్ఞాపక శక్తి, ఆ తెలివితేటలు ఇచ్చినందుకు నీకు వందనాలు అనాలా. అప్పుడు ఇంటర్మీడియట్లో మంచి సీట్ వస్తుంది. లేకపోతే ఇంటర్మీడియట్లో కూడా మంచి సీట్ రాదు, ఏదో తూతూ మంత్రం తులాయి మంత్రం అయిపోతుంది, సరి అయినటువంటి సీట్ రాదు, సరి అయిన చదువు ఉండదు, ఎల్రా పాలిటెక్నిక్కి ఎల్రా ఐటీఐకి అంటారు, సుత్తి మేకు బాదుకోవడమే, మళ్ళీని మంచి చదువు రాదు. కాబట్టి మనకి ఏదైనా మంచి జరిగితే ఏం చేయాలి? వెంటనే గనపరిస్తే ఏమవుతాం? మనం దేవునిలో వర్ధిల్లుతాం. చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా, చిన్న చదువైనా, పెద్ద చదువైనా, ఈ వయసు టీనేజ్ మీది. టీనేజ్ అంటే ఇంచుమించు మీరు అందరూ 14 to ఇప్పుడు 16, 17 మధ్యలోనే ఉంటారు అందరూ కదా. దానియేలు కూడా టీనేజే. దానియేలు బబులోనికి వచ్చినప్పటికీ దేవునిలో చాలా సాహసంతో ఉన్నాడు, దేవుని కొరకు ఏదైనా చెప్పగలుగుతున్నాడు. అయితే ఏది చెప్పినా తను తన స్నేహితులు కలిసి ఏకీవించి ఒక పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కలిసి ప్రార్థన చేస్తున్నారు. మరి ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ప్రేయర్ చేశారా? 3 ఫ్రెండ్స్ ఉన్నారంటే కొత్త సినిమా మీద, 2 ఫ్రెండ్స్ ఉంటే లేటెస్ట్ కాస్ట్యూమ్స్ మీద, బట్టల మీద, ఇంకా ఒక గ్రూప్ ఉన్నారంటే ఎవరిని ఎలాగ ఆట పట్టించాలి, ఎవరికి ఎలా కమ్మేయాలి, ఎవరిని ఎలాగ ఏడిపించాలా, లేకపోతే ఏమి మ్యాజిక్ చేసి ఒక కొత్త విషయాన్ని ప్రజల్లోకి మనం వెళ్దాం, పాపులర్ అయిపోదాం. పాపులారిటీ చూసుకుంటారు. పాపులారిటీ ఎప్పుడు కూడా మంచి విషయాల్లో ఉంటే చాలా పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ దానియేలు పాపులారిటీ చిన్నదా? ఎంత పాపులర్ అయిపోయాడు, ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు కదా, తరతరాలకి పాపులర్ అయ్యాడు. అలాంటి మంచి పాపులారిటీస్ని ఎంచుకోవాలి. నిజాయితీ ద్వారా, దేవుని ఘనపరచడం ద్వారా, పాప క్షమాపణ పొందడం ద్వారా, నీతిగా జీవించడం ద్వారా, దేవుని కొరకు సవాలుగా జీవించడం ద్వారా, దేవుని కొరకు
పచ్చగా ఎదగడం ద్వారా. ఎండిపోయిన చెట్టు అయితే ఏమో మనమైనా కూడా ఉంచుతామా ఎండిపోయిన చెట్టుని? ఏం చేస్తాం? నరికి అవతల పడేస్తాం. మనం ఎండిపోతే ఆత్మీయంగా ఎండిపోతే మన పరిస్థితి అంతే. నరికి అవతల పడేస్తే అగ్నిలో కాల్చబడుతుంది. మన ఆత్మీయ స్థితి కూడా దేవుని కొరకు ఎదగకపోతే ఏదో ఒక రోజున దేవునికి విసుగుదల వస్తుంది. ఏదో ఒక రాగా కొమ్మకి కత్తి పడిపోతుంది. తిన్నగా ఎక్కడ పడతాం? ఆరని అగ్నిలో పడతాం. కాబట్టి దేవుని చిత్తం అది కాదు. దేవుని కొరకు మనం ఎండిపోయిన మనుషుల్లా ఉండకూడదు. దేవుని కొరకు నరకానికి వెళ్ళే మనుషుల్లా ఉండకూడదు. దేవుని కొరకు ఎప్పుడు కూడా చిగురుస్తూ అభివృద్ధి పొందుతూ పచ్చగా ఉండి అనేక మందికి ఆశ్రయం ఇచ్చేదిగా. అవి పక్షులు అవ్వచ్చు. పక్షులు అంటే ఆ యొక్క స్వభావాలు. అవి జంతువులు అవ్వచ్చు, మంచి జంతువులు అవ్వచ్చు, చెడ్డ జంతువులు అవ్వచ్చు, అవి మనుషులు అవ్వచ్చు. అనేక మందికి ఆశ్రయం ఇచ్చే ఒక పచ్చని మహావృక్షంలాగా ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నెబుకద్నెజరు ఈ కల కరిన తర్వాత మరలా నిజంగానే అలాగ ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయన్ని ఏం చేశాడు? పిలిచి చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. ఒక శబ్దం వచ్చాను. ఎంత పని అయిపోయింది? రాజ్యం ఎక్కడి నుంచి పోయింది? వెళ్ళిపోయింది. చెప్పమ్మా. చూడండి, ఇదిగో ఈయన ఎవరు? ఆయన ఆహారం ఏంటి ఒరిజినల్గా? రాజభోజనం, బంగారు గిన్నెలలో రాజభోజనం చేయవలసినటువంటి వాడు గడ్డికి తడిమిట్లాడుతున్నాడు. తడుముకొని గడ్డి ఎక్కడ దొరుకుతుందా అని గడ్డి తింటున్నాడు. ఎందువల్ల? ఒక సామెత ఉంది, చెప్పండి ఇలా గడ్డి తినడం గురించి. చిన్న సామెత ఉంది. ఏది గడ్డి తింటే మనం చెడిపోతాం? వెరీ గుడ్. బుద్ధి గడ్డి తింటుంది. ఇప్పుడు ఈయన బుద్ధి ఏం చేసింది? గడ్డి తిని ఇలా తయారయ్యింది. కాబట్టి రాజభోజనానికి బదులు గడ్డి మేస్తున్నాడు. సింహాసనం మీద ఉండడానికి బదులు అడవిలో ఉన్నాడు. రాజుగా పరిపాలించడానికి బదులు పశువు మనస్సుతో మానసికమైన ఒక రోగంతో అడవిలో బెకారీలా తిరుగుతున్నాడు. చూసారు ఎంత బాధాకరమైన సంగతి. నిజంగా మీకు మనసు ఉంటే, పశువు మనసు కాకుండా దేవుని బిడ్డ మనసు ఉంటే మీ మనసు వికలమైపోవాలి. చాలా బాధ కలగాలి. ఆలోచించండి. మనం కూడా రాజు బిడ్డలం. మనం కానీ దేవుని మాట వినకపోతే, దేవునిలో మనం జీవించకపోతే మన పరిస్థితి ఏంటి? మానసిక రోగులు అయిపోతాం. అంటే ఎంతసేపు తర్వాత ఇదే కదా. ఏం చేస్తారు చెప్పండి? అరిచేతిలో ఉంది సకల ప్రపంచం. సెల్ కదా, రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసేసుకొని అసలు బైబిల్ చదవడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి టైం ఉండదు. ఇంకా కొంతమందికి అయితే అన్నం తినడానికి, తిండి తినడానికి టైం ఉండట్లేదు. అమ్మో నాన్నో బలవంతంగా స్పూన్ పెట్టి తొయ్యాల్సి వస్తుంది. ఉండమ్మా కొంచెం 2 నిమిషాలు. ఎంత భయంకరమైన మానసిక రోగాల్లో ఉన్నారు. మీకు తెలియట్లేదు అది మానసిక రోగం అని. ముఖ్యంగా యవనస్తులు మొబైల్ వల్ల ఎంతో నష్టపోతున్నారు. అవిధేయత వల్ల నష్టపోతున్నారు. రాబోయే దినాల్లో మెదడులు కరిగిపోయే జబ్బు రావచ్చు. భయంకరమైన వ్యాధులు బానిసలు అయిపోతున్నారు. ఇంకా అబ్బాయిలు అయితే గంజాయికి బానిసలు అయిపోతున్నారు. అమ్మాయిలు అయితే దేనికి? ఈటింగే. ఏం ఈటింగు? పిజ్జా స్టోర్ దగ్గర ఇలా. నేను ఇక్కడ ఉన్న దగ్గర మనకు మండి ఒకటి ఉంది. అప్పుడప్పుడు మా మనవరాలు తీసుకెళ్తే ఎంతమంది ఎవరస్తులు అసలు నా వయసు వాళ్ళు ఒక్కళ్ళు కనపడరు అక్కడ. అందరూ కాలేజీ వాళ్ళే, అమ్మాయిలు అబ్బాయిలు. టేబుల్స్ ఖాళీలు ఉండవు. అంటే ఇంటికి వెళ్ళిన ఆకలి వేయట్లేదమ్మా, కూర బాగాలేదమ్మా, పప్పుచారా అబ్బా నాకు వద్దు అలుగుతారు. అసలు సంగతి ఏంటి? అక్కడ నిండిపోయింది కానీ ఇంట్లోకి వచ్చి డ్రామా అనమాట. తల్లిదండ్రులు మోసగిస్తూ ఉంటారు అలాగా. పాపం అమాయకులైన తల్లిదండ్రులు, మా అమ్మాయి అసలు ఏం తింటలేదండి, మా అబ్బాయి అసలు ఏం తింటలేదండి, సాయంత్రం 6 దాకా క్లాసులేనండి, 4కే అయిపోయింది క్లాసు, 6 దాకా ఎక్కడున్నావు? అక్కడ ఉన్నావు, పిజ్జా సెంటర్లో ఉన్నావు. ఇలాంటి మోసాలు తల్లిదండ్రులు చేయొద్దు. అవివేకంగా ప్రవర్తించద్దు. మీరు ఎదగలేరు. ప్రభువులో ఎదగాలి, ప్రభు కొరకు ఎదగాల. ప్రభు కొరకు జీవించాలంటే ఈ బుద్ధిహీనుడు గర్విష్ఠుడు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క పతనాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే 7 సంవత్సరాలు అయిపోయింది.
ఆయన దేవుడిచ్చిన కనికరించే పీరియడ్ కూడా అయిపోయింది. పడరాని పాటలు పడ్డాడు. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరికి? నెబుకద్నెజరుకి. ఎవరు గుర్తొచ్చారు? అప్పుడు ఒప్పుకుంటున్నాడు. చూద్దాం అది కూడా. 4వ అధ్యాయంలోనే ఉంటుంది. 34 నుంచి చూడండి అమ్మా. ఆ, ఆ, ఆ. మానవ బుద్ధి గలవాడనే నా కండ్లు ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. చూసారా, ఇవన్నీ విషయాలను ఇప్పుడు తెలుసుకుని నిజాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ నిజాన్ని ఇందులో ఫస్ట్లో చెప్పాను కదా, ఆయన ఏదో రాస్తున్నాడని, ప్రజలకి సందేశాన్ని రాస్తున్నాడు కదా. ఈ అనుభవాలన్నీ పొంది తన బుద్ధిహీనత, తన అవివేకము, తన అజ్ఞానము, తన గర్వం, తన పతనం, తన యొక్క పరిస్థితులన్నీ, తన పోగొట్టుకున్న రాజరికము అన్నిటిని బట్టి బహుగా పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత, నేను చేశాను కాబట్టి ఈ పాపం ఇక మన దేశంలో ఎవరో చేయడానికి వీల్లేదని, దానియేలు దేవుడే దేవుడు, ఆయనే పూజార్హుడు, ఆయనే కీర్తనీయుడు, రాజ్యం ఇవ్వడానికైనా తీసేయడానికైనా ఆయన మాత్రమే సమర్థుడు. కాబట్టి అందరూ ఆ దేవుణ్ణే పూజించండి అని ఒక సందేశాన్ని రాస్తున్నాడు. ఈరోజు మీకు కూడా ప్రభు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? మీ సొంత మాటల్లో ఒక అబ్బాయి చెప్పండి, ఒక అమ్మాయి చెప్పాలి. ముందు అబ్బాయిలు చెప్పండి. నెబుకద్నెజరు యొక్క బుద్ధిహీనత, గర్వం, పతనం అంతా అయిన తర్వాత మరి మీకేమనిపించింది? ఎవరు చెప్తారు? మీకు మీరు చెయ్యత్తలేదనుకోండి, నేను లాటరీలో పిలిచేస్తాను ఒకరిని. సరే, మీకు టైం ఇచ్చాను. అమ్మాయిలు చెప్పండి ఇలాగా. వెరీ గుడ్. ఇంకొక అమ్మాయి చెప్పండి. మన థీమ్ గురించి చెప్పండి, ఎదుగుదల గురించి చెప్పండి అమ్మా. ఎదుగుదల గురించి నెబుకద్నెజరు కథకిని ఎదుగుదలకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఏంటి ఇలాగ అడుగుతున్నారా ఆంటీ అనుకుంటున్నారా? కనెక్షన్ ఉందా లేదా? ఉంది. మరి చెప్పండి. చెప్పలేరా అమ్మా? ముగ్గురు టీచర్స్ ఆలకించారు. ముగ్గురు టీచర్స్లో ఒకరు చెప్పండి, మీకేమర్థమైందో. ఈ గ్రోత్కి నెబుకద్నెజరు యొక్క గర్వానికి ఏమైనా కనెక్షన్ ఉందా? చివరిలో అవును, వెరీ గుడ్, వెరీ గుడ్, అదే కరెక్ట్. మరి ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా బైబిల్లో? సమస్తాన్ని పోగొట్టేసుకొని గర్వం వల్ల, బుద్ధిహీనత వల్ల. న్యూ టెస్టిమెంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరు అమ్మా? చిన్న కుమారుడు ఉన్నాడు. వెరీ గుడ్. అమ్మాయిలు భలే ముందా ఫాస్ట్గా ఉన్నారు. అబ్బాయిలు మీరు ఓడిపోకూడదు, అస్సలు ఓడిపోవద్దు. ఎందుకంటే యూఆర్ హీరోస్. మీరు హీరోస్ కదా. మీకు ఫస్ట్ హీరో ఎవరు? దేవుడు మీ ఫస్ట్ హీరో. నెక్స్ట్ హీరో మీ ఫాదర్. తర్వాత మీరే హీరోస్ కదా. మరి హీరోస్కి ఏముండాలా? ప్రభాస్లా నడవడం, పవన్ కళ్యాణ్లా జుట్టు ఎగరేయడం, ఇంకెవరిలో అది కాదు. యేసుక్రీస్తు యొక్క స్వభావాలు, దీనత్వం, తగ్గింపు, దయ, నిజాయితీ, నిస్వార్థము అన్నీ మంచి యేసుక్రీస్తు ప్రభు కలిగిన లక్షణాలు కలిగి ఉంటే రియల్ హీరోస్. అర్థమైందా? మీ పేరెంట్స్ దృష్టిలో, మీ దృష్టిలో అందరూ రియల్ హీరోస్గా ఉంటారు. మరి ముగించేనా కథని? మీకు సమయం ఇవ్వబడింది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రభువు కొరకు అభివృద్ధి చెందడానికి ఒక యోసేపులాగా, ఒక దానియేలులాగా, దానియేలు స్నేహితుల్లాగా, తర్వాత ఇంకా మరి చాలామంది హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు మన బైబిల్లో. తక్కువ టైం కాబట్టి మనం అన్ని మెన్షన్ చేయడానికి లేదు. నాకు ఇవ్వబడింది ఒకటే క్లాసు కాబట్టి ఇప్పుడు తిరిగి లాస్ట్లో ఆయన బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకొని అంతా ఆయన జీవిత అనుభవాలను బట్టి ఇప్పుడు సందేశాన్ని రాస్తున్నాడు. మీరేం రాస్తారో ఇప్పుడు ఇస్తాను కదా పుస్తకం, చూస్తాను మీకు ఎంత అర్థమైందో. మరి మీరు ఎలా ఫిల్ చేస్తారో మరి దాన్ని మీరు విన్నదాన్ని బట్టి ఉంటుంది.
దేవుడు ఎలాంటి వాడు? ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. దేవుడు ఎలాంటి వాడు? శక్తిమంతుడు. ఆ, ఆ, ఇంకా ఆ, ఆయనే సృష్టికర్త అని ఒప్పుకున్నాడు కదా నెబుకద్నెజరు. సమస్తాన్ని సృష్టించాడని. దానియేలు యొక్క కళ యొక్క అర్థం చెప్పగలడని రాజు ఎందుకు తలంచాడు? దానియేలుకి ఏ ఆత్మ ఉంది? వెరీ గుడ్, దేవతల ఆత్మ ఉంది అన్నాడు. చెట్టుని ఎవరు నరికేశారు? కాదు, దేవదూత నరికేసింది. నేను స్పీడ్గా చెప్పాను, మీరు కొన్ని గుర్తుపెట్టుకోలేకపోయారే. ఆ, ఇంకా చెప్తారా? మనం ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలని ఫస్ట్లో చెప్పాను. ఎక్కడుంది అది? పేతురు, వెరీ గుడ్, బాగానే చెప్తున్నారు. మరి ఆయన అధిపతి అని సర్వాధికారి అని ఒప్పుకున్న తర్వాత ఆయనకి మొదటి స్థితి వచ్చిందా లేదా? ఆయనకి మళ్ళా రాజ్యం ఇవ్వబడింది, సర్వాధికారం ఇవ్వబడింది, ఆయన రాజకీయం ఆయనకి దక్కింది. దేన్ని బట్టి అంటే ఆలస్యమైనప్పటికీ ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. మనం కూడా పశ్చాత్తాపడి ఈరోజు విన్నాం. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళి చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. మీలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు తీసేస్తాడు. నెబుకద్నెజరు ఎన్ని బలహీనతలు పాలైపోయాడో. ఒకవేళ అది ఫిజికల్గా వీక్నెసెస్ మీకు ఉన్నాయి అనుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ మానసికమైన రోగాలు, శరీరంలో ఏదైనా బలహీనతలు రోగాలు ఉంటే యేసు రక్తం ఏం చేస్తుంది? మీకు స్వస్థతనిస్తుంది. యేసు మీ కొరకు నా కొరకు సిలువలో రక్తం కార్చాడు, తెలుసు కదా సంగతి. ఆ రక్తం ఎలాంటిది? నిర్దోషమైంది, పవిత్రమైంది, అమూల్యమైంది, స్వస్థతనిచ్చేది. అంతేకాదు, అన్నిటికంటే మించి పాపములు కడిగి శుద్ధి చేసేది కదా. పాపాలు ఎవ్వరు తీసేయలేరు, తల్లిదండ్రులు కూడా తీసేయలేరు. యేసు ప్రభు రక్తం మాత్రమే తీసేస్తుంది. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యో నెబుకద్నెజరు మొదటి స్థితిలాగా నాలో గర్వం లేకుండా చేయండి, నన్ను తగ్గించుకునే వ్యక్తిగా చేయండి, దేని వస్త్రాలు ధరించుకోవడానికి ఆ మంచి వస్త్రాలు ఇవ్వండి అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మోళ్ళు మనం ఒకటి అడిగితే ఏం చేస్తారు? అన్నీ కొంటారు. అలాగే ఒక్క దేన వస్త్రం అడిగితే రక్షణ వస్త్రం ఇస్తాడు, ఆయన స్తుతించడానికి మీకు స్తుతి వస్త్రం ఇస్తాడు, అన్నీ ఇచ్చి మిమ్మల్ని అత్యధికమైన స్థానంలో ఉంచుతాడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేయనుగాక. మన యొక్క థీమ్ ఏంటి? ఎదుగుదల. దేవునిలో నీతిగా, పరిశుద్ధతగా, నిజాయితీగా, పచ్చగా ఎదగాలి. అనేకులకు మీరు ఆశ్రయంగా ఉండాలి. ఓకే, అర్థమైందా కొంచెమైనా? థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల దేవా, నీకు వందనాలు తండ్రి. పాఠము పెద్దదైనప్పటికీ కుదించి ముగించగలగడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఈ బిడ్డలందరిలో నీ యొక్క జీవం పోయబడి అది దినదినాభివృద్ధి చెంది పచ్చగా ఎదిగి ఫలించినట్లు సహాయం చేయండి. ఈ బిడ్డలలో లోతైన కార్యం జరిగించండి ప్రభా. వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించబడిన వారే నీ కొరకు జీవించుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.